హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో రసప్తమి విశిష్టత మహాతేజం అని ఎందుకంటారో అని తెలుసుకుందాము. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఈ చక్కటి విషయంతో పాటు ఒక చక్కటి హారతి పాట. మహాతేజం రథసప్తమి అంటే ఏమిటో తెలుసుకుందాము. ఎందుకు అలాగంటారా అని తెలుసుకుందాం. రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు మొత్తం దేశవ్యాప్తంగా. అందుకే రథసప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 ఆదిత్యులు అనగా 12 సూర్యులు ఉంటారంట. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కొక్క సూర్యుడు ప్రాధాన్యత వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత, వైశాఖంలో ఆర్యముడుగా, జ్యేష్ఠంలో మిత్రుడుగా, ఆషాఢంలో వరుణుడుగా, శ్రావణంలో ఇంద్రుడుగా, భాద్రపదంలో వివస్వంతుడుగా, ఆశ్వయుజ మాసంలో త్వష్ణగా, కార్తీకంలో విష్ణువుగా, మార్గశిరంలో అంశుమంతుడుగా, పుష్యంలో భగుడుగా, మాఘమాసంలో పూషుడుగా, పాల్గొనంలో పర్జన్యుడుగా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్కగా ప్రాధాన్యత వహిస్తారు సూర్యుడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్ష్ణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాలు ప్రయాణం వేగం 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుని చూచి తినే పండు అనుకొని తిందామని ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడంట. అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాసు హనుమాన్ చాలీసాలో చెబుతారు. దీన్ని బట్టి లెక్కగడితే యుగం 12,000 ఏళ్ళు, సహస్రం 1000 యోజన 8 మైళ్ళు 1.6 కిలోమీటర్లు, కలిపి దాదాపు 15 కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే, ఆయన 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తారని వేదవాద్మయం చెబుతోంది. ఆ 7 గుర్రాల పేర్లేమిటో తెలుసుకుందామా. 1 గాయత్రి, 2 త్రిష్ణుప్పు, 3 అనుష్టుప్పు, 4 జగతి, 5 పంక్తి, 6 బృహతి, 7 ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్తవర్ణాలకు పోలుతాయన్నమాట. రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాలలో ఉన్నాయి. ఇప్పుడు సూర్యదేవునికి ఒక చక్కటి హారతి పాట పాడబోతున్నాను. ఆదిదేవరావయ్య రాయమునను బ్రోవా, సూర్యదేవరావయ్య హారతులివే బ్రోవా, హారతులివే బ్రోవా. ఆదిదేవరావయ్య రాయమునను బ్రోవా, సూర్యదేవరావయ్య హారతులివే బ్రోవా, హారతులివే బ్రోవా. యుగములెన్ని మారినా నీవు మారబ్రోవయ్యా, యుగములెన్ని మారినా నీవు మారబ్రోవయ్యా. కర్మయోగి నీవయ్యా కారుణ్య దేవా, కారుణ్య దేవా. ఉదయాన్నే వెలుగునిచ్చే అరుణ దేవరామయ్య, ఉదయాన్నే వెలుగునిచ్చే అరుణ దేవరామయ్య.
దారి చూపు స్వామి, దారి చూపు స్వామి. ఆదిదేవరావయ్య రాయము నన్ను బ్రోవా, సూర్యదేవరావయ్య హారతులివే బ్రోవా, హారతులివే బ్రోవా. రవిరాజు నీవయ్యా ఈ నింగి నేలకు, రవిరాజు నీవయ్యా ఈ నింగి నేలకు. కోటి కాంతులను చింద సూర్యుడవు నీవేగా, సూర్యుడవు నీవేగా. అర్ఘ్యమిచ్చినంత చాలు ఆదుకొనే భాస్కరా, అర్ఘ్యమిచ్చినంత చాలు ఆదుకొనే భాస్కరా. భారమంత నీదిరా భువినేలు దేవరా, భువినేలు దేవరా. ఆదిదేవరావయ్య రాయము నన్ను బ్రోవా, సూర్యదేవరావయ్య హారతులివే బ్రోవా, హారతులివే బ్రోవా. ఆదిదేవరావయ్య రాయము నన్ను బ్రోవా, సూర్యదేవరావయ్య హారతులివే బ్రోవా, హారతులివే బ్రోవా. ఇట్లు మీ లావణ్య. ఇప్పుడు ఒక చిన్న సూక్తి. చాలామంది అనుకుంటారు మనము ఎన్ని అంటున్నా, ఎవరిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మాట్లాడుతున్నా మనల్ని ఎవరూ గమనించరు, మనల్ని ఎవరూ చూడరు అనుకుంటారు. కానీ మన చుట్టూ కొన్ని పంచభూతాలు అనేవి ఉంటాయి. నవగ్రహాధిపతి అయిన ఆ సూర్య భగవానుడు మాత్రం ప్రత్యక్ష సాక్షి. మనం ఏమి చేస్తున్నా ఏమి చేయకున్నా అన్ని కర్మలకు ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష దేవుడు ఆ సూర్య దేవుడు. కనుక మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎటువంటి విషయాల్లో కూడా తొందరపడి మాట జారి మాట్లాడకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు. అన్నీ ప్రత్యక్షంగా చూస్తునే భగవానుడు ఆ సూర్య భగవానుడు. అందుకే మన మాట చేత ప్రవర్తన అంతా కూడా మంచిగా ఉండాలి, మౌనంగా ఎక్కువగా ఉంటూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ.